హలో అండి, నమస్తే. ఇవాళ అదిరిపోయే కర్రీ చేయబోతున్నాను. ఏమంటారు, ఏం తినబుద్ధి కానప్పుడు నోరు దూల తీర్చేస్తుంది అంతే. అంత టేస్టీగా ఉంటుంది అండ్ వెరీ హెల్దీ. ములక్కాయలతోటి అసలు ఏ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఎంత టేస్టీగా ఉంటుందో చూపిస్తాను. నేను మంచిగా ఒక 3-4 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్లోనే అన్ని పనులు ఖతం చేస్తాను. చక్కగా 4 గుడ్లకి ఇట్లాగా గంటలు పెట్టడం మర్చిపోకండి. పులుసులో అది చాలా 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 ఇంపార్టెంట్. ఎక్కువ వేయించొద్దు, వెరీ లైట్గా వేయించాలి. ఎందుకంటే లైట్ లేయర్ ఫామ్ అవ్వాలి, కానీ థిక్ లేయర్ ఫామ్ అయితే పులుసు లోపలికి గుంజుకోదు. జస్ట్ ఒక ½ టీ స్పూన్ ఆవాలు అండ్ హాఫ్ టీ స్పూన్ మెంతులు, జీలకర్ర. మీడియం సైజ్ ఆనియన్స్ 3, అది కొంచెం చిటపట అన్నాయి. పసుపు ఇంకా అప్పుడే వేయకండి, టైం ఉంది. మళ్ళీ కొంచెం హైలో పెట్టాను. ఉప్పు వేస్తున్నాను ముందు, నేను ఒక 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఉల్లిపాయల్ని ఉప్పు వేస్తే మంచిగా ఫ్రై అవుతాయి. మీకు నాకు అందరికి తెలుసు. అట్లా ఫ్రై అవ్వనివ్వండి, మూత పెట్టద్దు. కాబట్టి ఇట్లా ఉంచితే బెస్ట్. మీడియం ఫ్లేమ్ మీదనే వేగిపోతుంది. లెట్స్ వెయిట్ 2 or 3 minutes. 2 minutes, ఇంకొక 1 minute వేగనిద్దాం. ఇందులో వేసే ములక్కాయ చాలా అద్వితీయం. నేను ముందు ములక్కాయలు వేసేస్తున్నాను. ఇప్పుడు సిమ్ చేస్తున్నా. ఇంకా నుంచి సిమ్లోనే వంట అంతా. చెప్పాను కదా ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవండి అని. కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 3-4 ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేయండి పసుపు, ఒక ½ టీ స్పూన్ పసుపు. ఇందాక 1 టీ స్పూన్ వేసాము, ఇప్పుడు ఒక ½ టీ స్పూన్ వేసాను ఉప్పు. అండ్ కారం 2 టీ స్పూన్స్. ఒక 40 grams ఆఫ్ చింతపండు. నేను కొంచెం పుల్లగానే చేస్తాను. పులుపు తగ్గాలనుకునే వాళ్ళు 30 grams వేసుకోండి. సిమ్లో ఉంది, అట్లాగా మగ్గనివ్వండి. దయచేసి ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటిది వేయకండి. ఎప్పుడు ఏం వేయాలో నేను చెప్తాను. ఈలోపు మంచిగా చింతపండు పులుసు తీసుకుందాం. ఇప్పుడు నేను పులుసు వేసేస్తున్నాను. పులుసు ఇట్లా లూజ్గా ఇప్పుడు వేయండి. అది ఉడికేటప్పటికి మనకి దగ్గర పడుతుంది. అందుకే ఇంత వేసాను. వాటర్ ఎగ్జాక్ట్గా 1.5 గ్లాస్ అంటే 1/2 లీటర్కి ఒక కప్పు తక్కువ. 3 cups ఆఫ్ వాటర్ వేయండి పులుసు పిండేటప్పుడు. ఇందులో ఇంకా ఉప్పు పడుతుంది, కానీ ఇప్పుడు వేయకూడదు. ఇప్పుడు వేస్తే ఏంటంటే మునక్కాయకి పట్టేస్తుంది ఆ ఉప్పు. లాస్ట్కి వేస్తే పులుసుకు పడుతుంది. సో ఇది మసలు రావాలంటే ముందు హైలో పెడుతున్నాం. జస్ట్ 30 secondsలో వచ్చేస్తుంది. కుండ మసలు వచ్చింది. నేను మీడియం ఫ్లేమ్ పెట్టేస్తున్నాను. 10-12 నిమిషాలు మర్చిపోయి మీకున్న పని చూసుకోండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఆయిల్ కూడా బయటకు వస్తుంది. 4 గుడ్లు ఇప్పుడు వేసేస్తున్నా 2 minutes ముందు, కేవలం 2 నిమిషాల ముందు. ఎందుకంటే త్రూ అవుట్ ద డే ఆ గుడ్లు నానతాయి మంచిగా. అందులో ఇప్పుడు ఉడుకుతాయి 2 నిమిషాలు, ఆ తర్వాత నానతాయి. ఇదిగోండి, ఈ టైంలో నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం వేసేస్తున్నాను. బాగుంటుంది. ఇది జీలకర్ర మెంతుల పొడి. మెంతులు 1 టీ స్పూన్ ఉంటే జీలకర్ర ½ టీ స్పూన్ ఉంటుంది. ఆ క్వాంటిటీలో 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర మెంతుల పొడి. సో కొంచెం ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ. ఇట్లా కలిపిన తర్వాత తురిమిన అల్లం అండి, అది తురిమింది, అది ఇట్లాగా చల్లండి. జస్ట్ వెరీ లిటిల్, ఎంత ముక్కని అంత లిటిల్ వేయాలి, ఎక్కువ వేయొద్దు. కొత్తిమీర పైనంగా చల్లి దాన్ని ఏం కలపకండి. మిగతా కలిపేసినాం కదా, వీటిని ఏం కలపకండి. ఇంకొక ½ టీ స్పూన్ ఉప్పు పడుతుంది. అదే సిమ్లో మూత పెట్టేస్తున్నాం. ఇంకొక 2 minutes అంతే, అయిపోయినట్టే. ఇంకొక 1 minute దాకా అది ఉడుకుతూనే ఉంటుంది. పులుసు టెక్స్చర్ నాకు యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే కావాలి. అదిరిపోయింది, కట్టేసి. అండ్ ఇది అన్నంలోకి అదిరిపోతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ వెరీ 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 హెల్దీ. చేస్తారు కదా.